ఈ వీడియోలో మే నెలలో రిలీజ్ అయ్యే క్రేజీ సినిమాల గురించి అయితే తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మే నెలలో కాస్త బజ్ ఉన్న సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. మే 3న ఏకంగా 4 సినిమాలు థియేటర్‌లోకైతే వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో టాలీవుడ్‌కి ఆశించని స్థాయిలో సక్సెస్ లభించలేదు. ఏప్రిల్ నెల స్టార్టింగ్‌లో 'దిల్ రాజు' నుంచి ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ని అయితే సొంతం చేసుకుంది. తర్వాత ఏ చిత్రాలు కూడా థియేటర్స్‌లో ఆశించని స్థాయిలో ప్రేక్షకులనైతే మెప్పించలేదు. కొన్ని సినిమాలైతే కనీసం వీకెండ్ 3 రోజులు కూడా ప్రేక్షకులను థియేటర్‌లోకైతే రప్పించలేకపోయాయి. ఓవరాల్‌గా చూస్తుంటే ఏప్రిల్ నెలలో 16-20 సినిమాల వరకు రిలీజ్ అయితే అన్నీ కూడా కమర్షియల్ ఫెయిల్యూర్‌గానైతే మారింది. అయితే మే నెలలో కాస్త బజ్ ఉన్న సినిమాలైతే రిలీజ్ అవుతుంది. మే 3న ఏకంగా 4 సినిమాలు థియేటర్‌లోకైతే వస్తుంది. అల్లు నరేష్ హీరోగా తెరకెక్కించిన 'ఆ ఒక్కటి అడక్కు' కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై హైప్ క్రియేట్ అయింది. యంగ్ హీరో సుహాస్ నుంచి 'ప్రసన్న వందనం' అనే మూవీ థియేటర్‌లోకైతే రాబోతుంది. ఈ సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్‌లో చేసిన 'శబరి' మే 3న రిలీజ్ అవుతుంది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ్ మూవీ 'బ్యాక్' ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. 'అరణ్మనే' సిరీస్ లో 4వ భాగంగా ఈ మూవీ అయితే తెరకెక్కించింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రాశిఖన్నా, తమన్నా లీడ్ రోల్ అయితే చేస్తున్నారు. దీంతో మూవీపై కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. మే 10న సత్యదేవ్ హీరోగా తెరకెక్కించిన యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ 'కృష్ణమ్మ' రిలీజ్ అవుతుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. విశ్వక్సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ మే 17న అయితే రిలీజ్ అవుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ కి ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. విశ్వక్సేన్ మూవీ అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని అయితే అనుకుంటారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ఖచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని అయితే అంటున్నారు ప్రేక్షకులు. 25న 'దిల్ రాజు' బ్యానర్ నుంచి ఆశీష్, వైష్ణవ్ చైతన్య లీడ్ రోల్ చేసిన 'లవ్ మీ' మూవీ ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. లవ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా అయితే ఉండబోతుంది. 'దిల్ రాజు' ప్రొడక్షన్ మూవీ కాబట్టి స్ట్రాంగ్ ప్రమోషన్స్ అయితే ఉంటుంది. అలాగే గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. దీంతో సాలిడ్ ఓపెనింగ్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఈ నెల ఆఖరిలో సుధీర్ బాబు యాక్షన్ థ్రిల్లర్ అయిన 'హరోం హరాం', ఆనంద్ దేవరకొండ 'గమ్ గమ్ గణేశ' మూవీ అయితే రాబోతున్నాయి. ఈ రెండిటిలో సుధీర్ బాబు సినిమా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు అయితే అంటున్నారు. ఫర్ టుడే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.